Start. Good morning, everybody. This is K. Balakrishna. Presently, we are speaking about a topic called as business level strategies. Yesterday, we have discussed something regarding corporate level strategies. Today, we'll discuss about business level strategies. Before going to the topic, a small synopsis from my side. ఏంటంటే మొత్తం మనకి 3 levels of strategies ఉంటాయి. ఒకటి కార్పొరేట్ లెవెల్, రెండోది బిజినెస్ లెవెల్, మూడోది ఫంక్షనల్ లెవెల్. ఈ 3 లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీస్ మొత్తం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో డిస్కస్ చేస్తాం. నిన్న చదివింది కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే ఏమేమి? స్టెబిలిటీ స్ట్రాటజీ, ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ, రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీ, కాంబినేషన్ స్ట్రాటజీ. కానీ ఈ రోజు చదివేది ఏంటంటే today we are going to discuss about business level strategies. ఈ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ లో 2 ఆస్పెక్ట్స్ ని స్టడీ చేస్తాం. ఒకటి మైకేల్ పోర్టర్స్ జెనరిక్ స్ట్రాటజీస్, రెండోది వచ్చేటప్పటికేమో బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ స్ట్రాటజీ. అంటే ఏంటో ఇక్కడ ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేస్తాం. As I already said to you, business level strategies are of 2 types. Business level strategies are of 2 types. One is Michael Porter's generic strategies. Second one is best cost provider strategy. Michael Porter generic strategies lo malli 3 different types ఉన్నాయి. ఒకటి కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ, డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ అండ్ ఫోకస్ స్ట్రాటజీ. ఈ 3 ఉంటాయి. ఓకే, దీంతో పాటుగా మనం మైకేల్ పోర్టర్స్ 5 ఫోర్సెస్ మోడల్ కూడా చూస్తాం. మైకేల్ పోర్టర్స్ 5 ఫోర్సెస్ మోడల్ కూడా దీంట్లో మనం క్లియర్ గా చూస్తాం. ఓకే, in this class we'll study about business level strategies like Michael Porter's generic strategies, Michael Porter's 5 forces model and best cost provider strategy. ఈ మూడిటి గురించి చూస్తాం. అసలు ఈ మైకేల్ పోర్టర్ ఏం చెప్పాడు, అసలు ఇన్ని సైంటిఫికల్ ఇన్నోవేషన్స్ ఏంటవి అని అంటే, మైకేల్ పోర్టర్ మొత్తం చాలా స్టడీస్ అండర్టేక్ చేశాడు. వాటిల్లో మొత్తం ప్రీడామినెంట్ స్టడీస్ 2 ఉన్నాయి. ఒకటి మైకేల్ పోర్టర్స్ 5 ఫోర్సెస్ మోడల్, ఇంకొకటి మైకేల్ పోర్టర్స్ జెనరిక్ స్ట్రాటజీస్. ఈ 2 మన సిలబస్ లో ఉన్నదన్నమాట. ఫస్ట్ మైకేల్ పోర్టర్స్ అనేది 5 ఫోర్సెస్ మోడల్ ని స్టార్ట్ చేశాడు. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ టు స్టడీ ద కాంపిటీటర్స్ అండ్ దేర్ స్ట్రాటజీస్. It is the fundamental method, that is basic method for studying the competitive strategies. Plus there is a systematical diagnosis antunnam. Diagnosis ante enti? Analysis. There is a systematic analysis regarding all the competitive strategies adopted by businessmen. Okay. ఇక్కడ మైకేల్ పోర్టర్స్ 5 స్ట్రాటజీస్ ఆర్ 5 ఫోర్సెస్ ఏంటవి, ఆ 5 ఫోర్సెస్ గురించి ఒక కాంప్రిహెన్సివ్ అవుట్లుక్ మనం చూస్తాం. ఆ 5 ఫోర్సెస్ ఇక్కడ క్లియర్ గా మనకి స్క్రోల్ అవుతూ ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి చూస్తాం. ఫస్ట్ ఈ 5 ఫోర్సెస్ ఎక్కడ ఆపరేట్ అవుతాయి? కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్. అంటే ఎక్కడైతే కాంపిటీషన్ ఎక్కువగా ఉందో
అక్కడ ఈ 5 ఫోర్సెస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఈ 5 ఫోర్సెస్ కనపడతాయి. వాటి కాంపిటేటివ్ ప్రెజర్స్ అనేవి ఖచ్చితంగా కంపెనీ బియర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఫోర్స్ ఏమంటారంటే rivalry from the sellers. It is also called as competitive rivalry. ఇది ఒక కాంపిటేటివ్ ప్రెషర్. ఎవరికి ఉంటది? ప్రతి కంపెనీకి ఉంటుంది. Every company has a competitive pressure because of the rivalry from competitors. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే థ్రెట్ ఫ్రమ్ న్యూ ఎంట్రన్స్. న్యూ ఎంట్రెంట్ అంటే ఎవరు? కొత్తగా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేవాడు. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ప్రెషర్ ఉంటుంది. దే ఆల్సో ఫేస్ ద కాంపిటేటివ్ ప్రెషర్ బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి న్యూ ఎంట్రెంట్ అంటే ఎవరు అని అంటే ఎనీ పర్సన్ హూ వాంటెడ్ టు స్టార్ట్ ద బిజినెస్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూ ఎంట్రెంట్. అతను ఎవరైతే ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో బిజినెస్ ఫీల్డ్ లోకి, ఆ ఎంటర్‌ప్రెన్యూరల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ మైకేల్ పోర్టర్స్ 5 ఫోర్సెస్ మోడల్. థర్డ్ ఏంటంటే సబ్స్టిట్యూయెంట్ ప్రొడక్ట్స్. అసలు సబ్స్టిట్యూయెంట్ ప్రొడక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉందండి. కోల్ కి సబ్స్టిట్యూయెంట్ ప్రోడక్ట్ ఇప్పటి వరకు లేదని అనుకుంటాం, కానీ దేర్ ఇస్ ఆల్సో సబ్స్టిట్యూయెంట్ ప్రోడక్ట్ ఫర్ కోల్, దట్ ఈస్ బ్రికెట్స్. అంటే ప్లాస్టిక్ వేస్టేజెస్ అన్నిటిని కరిగించి బ్లాక్స్ లాగా చేసి దాన్ని కూడా ఫ్యూయల్ గా వాడుతుంటారు. అలాగే నైలాన్ రోప్ కి సింథటిక్ రోప్స్ వచ్చినాయి. ఇలా ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ కి ఒక సబ్స్టిట్యూట్ ఉంటుంది. ఆ సబ్స్టిట్యూయెంట్ ప్రోడక్ట్ వల్ల కూడా కంపెనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలదు. ఆ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఏమంటారు? వాటిని కాంపిటేటివ్ ప్రెషర్స్ అంటారు. ఇక మిగిలిన రెండు ఏంటంటే బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్. వాళ్ళ కూడా కాంపిటేటివ్ ప్రెషర్స్. అసలు సప్లయర్ అంటే ఎవరు? సప్లయర్ ఈస్ ద పర్సన్ హూ సప్లైస్ ద రా మెటీరియల్ టు ద మ్యానుఫ్యాక్చరర్స్. ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ రా మెటీరియల్ సప్లై చేస్తారో వాళ్ళు సప్లయర్స్. అర్థమైందా? ఈ సప్లయర్స్ కూడా బార్గెనింగ్ పవర్. బార్గెనింగ్ పవర్ అంటే ఏంటి? బార్గెనింగ్ పవర్ అంటే ఏంటి? బార్గెనింగ్ పవర్ అంటే నెగోషియేషన్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ ఉందండి, దానికి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు ఎవరు? ఫార్మర్స్. షుగర్ ఇండస్ట్రీకి రా మెటీరియల్ ఏంటి? షుగర్ కేన్. ఆ షుగర్ కేన్ సప్లై చేసే వాళ్ళు ఎవరు? ఫార్మర్స్, లేకపోతే అసోసియేషన్స్. ఇక్కడ బార్గెనింగ్ పవర్ అంటే నెగోషియేషన్ స్కిల్స్. నెగోషియేషన్ స్కిల్స్ అంటే ఏంటి? ఎబిలిటీ టు సెటిల్ at a very low price when compared to the market conditions. మార్కెట్ కండిషన్స్ కంటే ఇంకా తగ్గించి కొనగలిగిన ప్రైస్ ఉంటే దాన్ని సప్లయర్ బార్గెనింగ్ పవర్ అంటారు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైసెస్ 25,000 పర్ టన్ అనుకో. ఒక టన్ కాస్ట్ 25,000 రూపీస్. ఇప్పుడు బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్ ఎలా ఎక్కువ ఉంటే అది మ్యానుఫ్యాక్చర్ డిసడ్వాంటేజ్. బార్గెనింగ్ పవర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్ కి ఎక్కువ ఉంది అనుకోండి, సప్లయర్ కి డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఎవరి అడ్వాంటేజ్ ఉండాలి? మ్యానుఫ్యాక్చర్. ఎందుకు? తక్కువ కాస్ట్ కి కస్టమర్స్ ని ప్రొవైడ్ చేయడం కోసం. అందుకని ఎప్పుడైనా సరే మ్యానుఫ్యాక్చరర్ కి బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉండాలి. అలా అని చెప్పేసి సప్లయర్ లూజ్ అవుతాడు కదా. అందుకని దే మస్ట్ బి సిచ్యువేషన్ వేర్ సప్లయర్ as well as manufacturer is benefiting. ఇక నెక్స్ట్ ది బయ్యర్ బార్గెనింగ్ పవర్.
ఇందాక సప్లయర్ బార్గెనింగ్ పవర్ చూసాం, ఇప్పుడు బయ్యర్ బార్గెనింగ్ పవర్. బయ్యర్ అంటే ఎవరు? కస్టమర్. అతను కూడా బార్గెయిన్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే హీ మస్ట్ నెగోషియేట్ అట్ ఎ వెరీ లోవర్ ప్రైస్ వన్ కంపేర్డ్ టు అదర్స్. నువ్వు కొనటానికి వెళ్ళావు, యు ఆర్ ఎ బయ్యర్. వెళ్ళినప్పుడు నువ్వు బెనిఫిట్ అవ్వాలంటే ఏం చేయాలి? అందరు సెల్లర్ చూపించే ప్రైసెస్ అన్నిటిని తగ్గించి నువ్వు అడిగి అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. Okay, this is a small analysis regarding 5 forces model. Now we'll have an intensive analysis regarding 5 forces now. ఇక్కడ 3 స్టేజెస్ ఉన్నాయి అన్న. ఎవరు? మైకేల్ పోర్టర్ 3 స్టేజెస్ ఉన్నాయి అన్న. ఈ కంప్లీట్ అనాలిసిస్ లో మైకేల్ పోర్టర్స్ 5 ఫోర్సెస్ వల్ల కాంపిటేటివ్ ప్రెషర్స్ తట్టుకోవాలన్నా, కాంపిటేటివ్ ప్రెషర్స్ స్టడీ చేయాలన్నా, అనలైజ్ చేయాలన్నా 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఐడెంటిఫై ద స్పెసిఫిక్ కాంపిటేటివ్ ప్రెషర్స్. అసలు కాంపిటేటివ్ ప్రెషర్ అంటే ఏంటి? కాంపిటేటివ్ ప్రెషర్ అంటే కాంపిటీషన్ వల్ల మ్యానుఫ్యాక్చరర్ కానీ, సప్లయర్ కానీ, బయ్యర్ మీద కానీ ఉండేటువంటి స్ట్రాంగ్ ప్రెషర్, స్ట్రాంగ్ నెగిటివ్ ఇంపాక్ట్ ని ప్రెషర్ అంటే. ఇక్కడ 3 ఫోర్సెస్, 3 స్టెప్స్ లో ఆ కాంపిటేటివ్ ప్రెషర్ అనలైజ్ చేయొచ్చు. ఏం ఫస్ట్ స్టెప్? ఐడెంటిఫై ద కాంపిటేటివ్ ప్రెషర్స్. అసలు ఏమేమి ప్రెషర్స్ ఉన్నాయి చేసుకోవాలి. తర్వాత ఎవాల్యుయేట్ హౌ దీస్ కాంపిటేటివ్ ప్రెషర్స్ ఆర్ దేర్. ఎవాల్యుయేట్ చేయడం అంటే ఏంటి? కాంపిటేటివ్ ప్రెషర్స్ ని కంపెనీ కానీ, బయ్యర్ కానీ, సప్లయర్ కానీ ఎలా విత్ స్టాండ్ చేసుకున్నాడని మాత్రం క్లియర్ గా చూసుకోవాలి. నెక్స్ట్, డిటర్మైన్ ద కలెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ 5 కాంపిటేటివ్ ఫోర్సెస్. డిటర్మైన్ ద కలెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ 5 కాంపిటేటివ్ ఫోర్సెస్ అని ఏంటి? ఈ కాంపిటేటివ్ ఫోర్సెస్ అన్నిటి గురించి ఎలా ఉన్నాయి అని అప్పుడు మాత్రమే చెప్పాలి. ఫస్ట్ దే హావ్ టు ఐడెంటిఫై ద కాంపిటేటివ్ ప్రెషర్స్. సెకండ్ దే హావ్ టు ఎవాల్యుయేట్, అంటే ఈ కాంపిటేటివ్ ప్రెషర్స్ ని సప్లయర్ కానీ, మ్యానుఫ్యాక్చరర్ కానీ, సప్లయర్, మ్యానుఫ్యాక్చరర్ అండ్ బయ్యర్ ముగ్గురు ఎవాల్యుయేట్ చేయగలిగారా లేదా? ఒకటి సప్లయరు, రెండోది మ్యానుఫ్యాక్చరర్, మూడోది బయ్యర్. ఈ ముగ్గురు ఆ కాంపిటేటివ్ ప్రెషర్స్ ని విత్ స్టాండ్ అవ్వగలిగారా లేదా? అది మెయిన్ ఇష్యూ. This is a chart which shows all the 5 forces. ఒకటి సప్లయర్ బార్గెనింగ్ పవర్, రెండోది బయ్యర్ బార్గెనింగ్ పవర్, మూడోది కాంపిటేటివ్ ప్రెషర్స్ ఫ్రమ్ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్. సబ్స్టిట్యూట్ అన్నది కాదండి, సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్. మూడోది ఎంట్రీ ఆఫ్ న్యూ రైవల్స్. మొత్తం 4. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికేమో థ్రెట్ ఫర్ న్యూ ఎంట్రన్స్. ఫస్ట్ ది సప్లయర్ బార్గెనింగ్ పవర్, ఫస్ట్ ది సప్లయర్ బార్గెనింగ్ పవర్, సెకండ్ ది బయ్యర్ బార్గెనింగ్ పవర్, థర్డ్ వన్ substitute products, fourth one new entry from new rivals, fifth one rivalry from competitors. ఈ 5 aspects ఉన్నాయి. ఫస్ట్ ది competitive pressures from the suppliers, that is bargaining power of suppliers, bargaining power of buyers, threat from new entrants. Next the rivalry from competitors. ఇలా 5 ఫోర్సెస్ ని గురించి కంప్లీట్ అనాలిసిస్ ఇక్కడ చూపిస్తాం.
Now we'll come to the first topic. Michael Porter's 5 forces model lo first topic, that is threat from new entrants. అసలు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. ఇప్పుడు నీకు ఏమేమి థ్రెట్స్ ఉంటాయి? ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. నీ దగ్గర క్యాపిటల్ ఉందా లేదా? క్యాపిటల్ లేకపోతే అక్కడ ప్రొక్యూర్ చేసుకుంటాం. బ్యాంక్స్ దగ్గర నుంచా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచా, లేకపోతే ఇంటర్మీడియట్స్ దగ్గర నుంచా, లేకపోతే నీ ఓన్ సోర్సెస్ ద్వారా. సెకండ్ ఇది ఎకానమీ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్. ఎంత ప్రొడ్యూస్ చేయాలి? ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే తక్కువ కాస్ట్ అమ్ముకోవచ్చు. దిస్ ఇస్ ద స్ట్రాటజీ యూజ్డ్. మూడోది ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్. మార్కెట్ లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ ఉంటారు. వాళ్ళ ప్రోడక్ట్ కి మీ ప్రోడక్ట్ కి ఏంటి వ్యత్యాసం? ఫర్ ఎగ్జాంపుల్ జియో వచ్చినప్పుడు టెలికాం మార్కెట్ మొత్తంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుంచి సెపరేట్ చేసుకోవడం కోసం జియో ఏం చేసింది? 100% ఆఫ్ అనే స్ట్రాటజీతో వచ్చింది. నెక్స్ట్ స్విచ్చింగ్ కాస్ట్. స్విచ్చింగ్ కాస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజర్ ఆఫ్ ఎయిర్టెల్. If I wanted to convert myself into Jio or others, I have to pay 50 or 100 rupees and submit the documents. అంటే స్విచ్చింగ్ కాస్ట్ ఎలా ఉన్నాయి? తక్కువ ఉన్నాయి. అందుకనే చాలా సేల్స్ అనేది మనం ఎస్టిమేట్ చేయలేము. ఒకవేళ నేను 1000 రూపీస్ పే చేస్తే కానీ నేను ఎయిర్టెల్ నుంచి జియోకి మారలేను అని అనుకుంటే ఖచ్చితంగా ఏమవుతుంది? దర్ ఇస్ స్విచ్చింగ్ కాస్ట్ ఆర్ వెరీ హై. సో ఐ స్టే విత్ ద సేమ్. ఎప్పుడు న్యూ ఎంట్రెంట్ ఎలా ఉండాలంటే he must also take into consideration the switching cost. బ్రాండ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఏంటంటే యూనిక్ ఇమేజ్ ఆఫ్ ద బ్రాండ్. ఏమంటారు దాన్ని? యూనిక్ ఇమేజ్ ఆఫ్ ద బ్రాండ్. ఇట్స్ కాల్డ్ యాజ్ యూనిక్ ఇమేజ్ ఆఫ్ ద బ్రాండ్. ఆ యూనిక్ ఇమేజ్ ని కాపాడటం కోసమే ఎవరైనా ఏ ఫర్మ్ అన్నా ట్రై చేస్తారు. తన యొక్క బ్రాండ్ నేమ్ ని, రెప్యుటేషన్ ని, లేకపోతే యూనిక్నెస్ ని పెంచుకోవటానికి ఏ ఫర్మ్ అన్నా చేస్తారు. ఎందుకంటే అది లాంగ్ రన్ సర్వైవ్ అవ్వాలి. నెక్స్ట్ యాక్సెస్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్. అసలు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరర్స్ ప్రోడక్ట్ ని హోల్సేలర్స్ కి ఇస్తారు. హోల్సేలర్స్ ప్రొడక్ట్స్ ని రీటైలర్స్ కి ఇస్తారు. రీటైలర్స్ ప్రోడక్ట్ ని కన్స్యూమర్స్ కి ఇస్తారు. ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఎందుకు? ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ది అతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు కస్టమర్. ఎవరి ద్వారా? హోల్సేలర్ ద్వారా, రీటైలర్ ద్వారా. ఎప్పుడైనా సరే ఒక కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే నా ప్రోడక్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రీటైలర్స్ ఉన్నారా లేదా అని చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ ఎక్సెసివ్ రీటైలేషన్. అంటే నా ప్రోడక్ట్ మిగతా చాలా రీటైలర్స్ దగ్గర ఉన్నదా లేదా? రీటైలేషన్ అంటే ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ రీటైలర్స్ దగ్గర అవైలబుల్ గా ఉందా లేదా? ఓకే, ఇది థ్రెట్ ఫ్రమ్ న్యూ ఎంట్రన్స్. నెక్స్ట్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయ్యర్స్. బయ్యర్ అంటే ఎవరు? కొనేవాళ్ళు. ఈ బార్గెనింగ్ పవర్ అంటే ఏంటి? నెగోషియేషన్ స్కిల్స్. ఎవరికి నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి? బయ్యర్ కి. బయ్యర్ కి నెగోషియేషన్ స్కిల్స్ ఉంటే బయ్యర్ గెయిన్ అవుతాడు. సెల్లర్ కి నెగోషియేషన్ స్కిల్స్ ఉంటే సెల్లర్ గెయిన్ అవుతాడు. ఓకే, బయ్యర్ మస్ట్ హ్యావ్ హై బార్గెనింగ్ పవర్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బయ్యర్ కి బార్గెనింగ్ పవర్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇప్పుడు ప్రాబ్లం. బయ్యర్ కి బార్గెనింగ్ పవర్ ఎప్పుడు ఉంటుంది? when he has full knowledge of all the sources. నేను మొబైల్ కొనడానికి వెళ్ళాను, నాకు నోకియా ఒక్కటే తెలుసు అని అనుకోండి, నేను అంతగా బార్గెన్ చేయలేను. నాకు నోకియా తెలుసు, సామ్సంగ్ తెలుసు, జియోని తెలుసు, ఇట్లా నాకు నెంబర్ ఆఫ్ బ్రాండ్ ఆల్టర్నేటివ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు. I can bargain in a better way. If I do not have sufficient number of knowledge regarding the available alternatives in the market, I cannot bargain. రెండోది బిగ్ బయర్స్. అంటే ఏంటి? నేను తక్కువ కొనడానికి వెళ్తే బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉండదు నాకు.
కానీ ఒకవేళ కనుక నేను 1000 యూనిట్స్ 10,000 యూనిట్స్ లేదా 5,000 యూనిట్స్ 100 యూనిట్స్ కొందామని వెళ్ళాను అనుకోండి, నా బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగే కొలితే నా బార్గెనింగ్ పవర్ కూడా పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్విచ్చింగ్ కాస్ట్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీటైలర్ ఒక 2 ప్రోడక్ట్స్ చూపించాడు, బజాజ్, హీరో హోండా, రెండు బైక్స్ చూపించాడు. అన్నాడు నాకు రీసేల్ వాల్యూ చాలా తక్కువ ఉంటుందండి బజాజ్ లో అని చెప్పాడు. ఎమ్మటే నేనేం చేస్తాను, ఐ స్విచ్ ఓవర్ టు ద హీరో హోండా. అంటే ఇక్కడ నేను ఏ స్విచ్చింగ్ కాస్ట్ వల్ల భయపడ్డాను, రీసేల్ వాల్యూ. అలా ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క స్విచ్చింగ్ కాస్ట్ వల్ల ఇబ్బంది పడుతుంది. ఎప్పుడైనా సరే స్విచ్చింగ్ కాస్ట్ హైగా ఉంటే బయ్యర్ హ్యాస్ టు టేక్ ఏ డెసిషన్ వెరీ ఫ్రాంక్లీ. Next, bargaining power of suppliers. Supplier bargaining power గురించి మాట్లాడు. Bargaining power అని ఆల్సో తెలుసు, నెగోషియేషన్ స్కిల్స్. సప్లయర్ కి ఎప్పుడు నెగోషియేషన్ స్కిల్స్ ఉంటాయి అని అంటే, ఇఫ్ ద సప్లయర్ ఈస్ ఏబుల్ టు furnish standardized products at very low cost, then we can say that bargaining power of suppliers is high. ఇక్కడ చూడండి, products are crucial to the buyers and substitutes are not available. Substitute products మార్కెట్ లో లేవు అనుకోండి, అప్పుడు సప్లయర్ ఏం చేస్తాడు, he will have high bargaining power. Next, they can erect high switching cost. స్విచ్చింగ్ కాస్ట్ హైగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా అతని బార్గెనింగ్ పవర్ ఎక్కువ. అలాగే దేర్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ దాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బయర్స్, అంటే అందరు బయ్యర్స్ ఒకే చోట ఉన్నారు అనుకోండి, అప్పుడు బార్గెనింగ్ పవర్ తక్కువ. ఇఫ్ ఆల్ ద బయ్యర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ సేమ్ ప్లేస్, దెన్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్ గోస్ డౌన్. Next, nature of rivalry in industry. Rivalry means competitive rivalry. Diet Coke, Diet Pepsi, Pepsi, Coca-Cola, Horlicks, Complan. ఇట్లాంటి వాటి రైవల్రీ ఎక్కువ ఉండటం వల్ల అల్టిమేట్లీ ఎవరు బెనిఫిట్ అయ్యారంటే కస్టమర్స్. ఇక్కడ రైవల్రీ ఆఫ్ ద కాంపిటీటర్స్ అంటే ఏంటంటే, వి హావ్ టు ఫోకస్ ఆన్ 2 issues. One is industrial attractiveness and profitability. ప్రాఫిట్స్ ఎక్కువ గెయిన్ చేద్దాము అని అనుకుంటే రైవల్రీ తగ్గింది. ఇండస్ట్రీ అట్రాక్టివ్ గా ఉంది అంటే అర్థం ఏంటంటే రైవల్రీ ఇస్ మోడరేట్. ఇక్కడ రైవల్రీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఈ ఆల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రైవల్రీ ఎప్పుడు తక్కువగా ఉంటది, లేకపోతే రైవల్రీ ఇంపాక్ట్ అయ్యే మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటవి అనేవి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లైన్ ఇచ్చారు చూడండి, రైవల్రీ అమాంగ్ ద కాంపిటీటర్స్ టెండ్స్ టు బి కట్ థ్రోట్ అండ్ ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ ఈస్ లో వెన్. అంటే ఏంటంటే కాంపిటీటివ్ రైవల్రీ ఎప్పుడు తక్కువగా ఉంటుంది అని. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే, ఇండస్ట్రీకి క్లియర్ లీడర్ లేనప్పుడు రైవల్రీ ఎక్కువ ఉంటుంది. ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా రైవల్రీ తగ్గింది. ఓకే, if there is no clear leader, then rivalry is very high. Next, when there are large number of competitors also, rivalry is high. ఎందుకు లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ అంటే మన ప్రోడక్ట్ సెల్ చేయాలనే రష్ లో ఉంటారు. అలా రష్ లో ఉండటం వల్ల కూడా రైవల్రీ ఎక్కువ. నెక్స్ట్, కాంపిటీటర్స్ కనుక ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయి. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి,
వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రిమిసెస్ దగ్గర నుంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ మెషినరీ దగ్గర నుంచి అన్ని టెక్నాలజీ దగ్గర నుంచి అన్ని ఉంటే హీ వాంటెడ్ టు సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ రన్. అలా లాంగ్ రన్ లో సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా he will think each and every person in his way as his competitor. Next, competitors must face high exit barriers. Exit barriers ante evarante, for example, exit barriers are one things which prevent the easy closure of any unit. Exit barriers ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఈజీగా ఎగ్జిట్ అవ్వలేరు. అంటే ఏంటంటే ద కాంపిటీటర్స్ స్టే వేర్ దే ఆర్. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో డిఫరెన్సియేషన్ ఎక్కువ ఉంటే రైవల్రీ తగ్గిద్ది, డిఫరెన్సియేషన్ తక్కువ ఉంటే రైవల్రీ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఇఫ్ ద ఇండస్ట్రీ ఈజ్ స్లో ఆర్ డిమినిష్డ్ గ్రోత్, స్లో ఆర్ డిమినిష్డ్ గ్రోత్ అంటే గ్రోత్ తక్కువ ఉన్న ఇండస్ట్రీలో ఎప్పుడు రైవల్రీ ఎక్కువ. These are the various factors that influence the rivalry of competitors. Next one is threat from substituents. మీకు ఇందాకే చెప్పాను, సబ్స్టిట్యూయెంట్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఎక్కువ ఉన్నాయి అనుకో, it's a danger sign for the company. The company must be very careful when launching all the moves. ఇక్కడ ఎలా ఉందని నేను ఇందా చెప్పాను మీకు, కోల్ కి సబ్స్టిట్యూయెంట్ బ్రికెట్స్ అంత ఫేమస్ రాలేదు. బట్ ఇఫ్ బ్రికెట్స్ ఆర్ బీన్ ఎంకరేజ్ ఎవ్రీవేర్, ఎవ్రీవన్ విల్ బి బయింగ్ దెమ్. బ్రికెట్స్ అంటే ఏం చెప్పుకున్నా, దీస్ ఆర్ ద plastic molds taken out of the wastage of plastic in the garbages and other things. Alaga nylon threads are replacing the fiber threads and all those things. Okay, next concept ఏంటంటే బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటవి అని. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ ఫోకస్డ్ ఇష్యూస్ ఇన్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్? మోస్ట్ ఫోకస్డ్ ఇష్యూస్ ఆర్ హూ ఆర్ ద కస్టమర్స్ అని ప్రతి కంపెనీ కూడా చూసుకోవాలి. some companies must understand the need set of the customers. అదే ఇక్కడ చెప్తున్నటువంటి అలా నీడ్స్ అసర్టైన్ అయిన తర్వాతే కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అనేది డిరైవ్ అవుతుంది. Here they have used one word which is called as competitive advantage. ఇలా కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అంటే the advantage the firm has in spite of heavy competition. But for example, నానో తీసుకోండి, దాని కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఉంది, ఏంటది? లో కాస్ట్. సఫోలా తీసుకోండి, దాని కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఏంటది? హై ప్రైస్, హెల్త్ ఇష్యూ. పతాంజలి తీసుకోండి, దాని కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఆయుర్వేదిక్. ఇలా ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ ఇస్ ఫస్ట్ టైం కస్టమర్ నీడ్స్ ఏంటో తెలుసుకోవడం. సెకండ్ స్టెప్ ఏంటంటే ఆ నీడ్స్ ని ఎలా సాల్వ్ చేయడం, హౌ టు సాటిస్ఫై ద కస్టమర్ నీడ్స్.
ఈ కస్టమర్స్ నీడ్స్ సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా రిసోర్స్ అవైలబిలిటీ ఉండాలి మ్యానుఫ్యాక్చరర్స్ కి. రిసోర్స్ అవైలబిలిటీ ఎలా వస్తుంది? they will be having a resource availability when they have a close contact with the manufacturers. Manufacturer has a close contact with the suppliers. Manufacturer has a close contact with the buyers. ఇలా వాళ్ళ నీడ్స్ తెలుసున్నప్పుడు మాత్రమే వాళ్ళు కస్టమర్ నీడ్స్ ని సాటిస్ఫై చేయగలరు. నెక్స్ట్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ 3 ఆస్పెక్ట్స్ గురించి చేస్తుంది. ఒకటి ఏంటంటే కాంపిటీటివ్ అడ్వాంటేజ్, దట్ ఈస్ అడ్వాంటేజ్ ఓవర్ ద కాంపిటీటర్స్. మీకు ఎక్కడైనా సరే అడ్వాంటేజ్ ఓవర్ ద కాంపిటీటర్స్ అని అంటే అర్థం ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ దట్ సిఏ, దట్స్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్. ఆ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఎప్పుడైనా సరే ఏ ఫామ్ అయినా సరే ఉండాలి, ఉంటేనే అది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇట్ గివ్స్ ఏ యూనిక్ ఐడెంటిటీ టు ద బ్రాండ్స్. నెక్స్ట్ ఏంటంటే they have to understand the needs of the customers. At the same time, they must avoid the competitors' disadvantages. And in the competitors ఉండేటువంటి limitations ని వీళ్ళు ఫాలో అవ్వాలి. Competitors ఉండేటువంటి limitations వీళ్ళ strength అవ్వాలి manufacturers. Then only they can gain the competitive advantage, and then only they can launch the business level strategies. Next we will be discussing about one of the concept, that is Michael Porter's generic strategies. Before going to it, I wanted to give a small summary regarding what I have discussed now. First వచ్చేటప్పటికి మైకేల్ పోర్టర్స్ 5 ఫోర్సెస్ మోడల్ నేర్చుకున్నాం. మైకేల్ పోర్టర్స్ 5 ఫోర్సెస్ మోడల్ అంటే బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్స్, బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్, థ్రెట్ ఫ్రమ్ న్యూ ఎంట్రన్స్, rivalry from the competitors, as well as threat from substituents. Bargaining power of buyers, bargaining power of suppliers, threat from new entrants, threat from substituents, and threat from and competitive rivalry. These are the 5 issues that we discussed until now. తర్వాత మనం నేర్చుకునేది ఏంటంటే మైకేల్ పోర్టర్స్ జెనరిక్ స్ట్రాటజీస్. ఈ మైకేల్ పోర్టర్స్ జెనరిక్ స్ట్రాటజీస్ పెట్టి చాప్టర్ కాదండి. మైకేల్ పోర్టర్స్ జెనరిక్ స్ట్రాటజీస్ కూడా మనం వాటిని డిస్కస్ చేస్తూ మైకేల్ పోర్టర్స్ 5 ఫోర్సెస్ కూడా దీంట్లో ఎలా అప్లై చేయాలో చూస్తాం. ఇక్కడ మైకేల్ పోర్టర్ అనే వాడు ఏం చేశారంటే he has stated 3 generic strategies, that is cost leadership, differentiation, focus, as we already seen here. ఒకటి కాస్ట్ లీడర్షిప్, రెండోది డిఫరెన్సియేషన్, మూడోది ఫోకస్. ఫస్ట్ అసలు కాస్ట్ లీడర్షిప్ అంటే ఏంటి? ప్రొడ్యూసింగ్ ద ప్రొడక్ట్స్ అట్ వెరీ లో పర్ యూనిట్ కాస్ట్ అన్నాడు. అంటే ఏంటి? ద మైకేల్ పోర్టర్ స్టేటెడ్ దట్ ఎనీ కంపెనీ విచ్ ప్రొడ్యూసెస్ ద ప్రొడక్ట్స్ at a very low cost, then they will be successful. That is one of the key. రెండోది differentiation strategies. Differentiation strategy అంటే ఏంటి? They have to produce the products in a unique manner. ఇక్కడ ఇచ్చారు చూడండి, producing products and services considering unique industry wide అన్న. అంటే ఏంటంటే they have to produce the products which the industry wants, but they must be unique in nature when compared to the available products in the market. మూడోది ఫోకస్ స్ట్రాటజీస్ అంట. ఫోకస్ స్ట్రాటజీస్ ఏం చెప్తుంది? వాళ్ళు క్యాటర్ చేసే నీడ్స్ ఎంత కమ్యూనిటీకి సంబంధించినంత స్మాల్ కమ్యూనిటీ ఆర్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వరకే వర్తిస్తుంది. కానీ వాటి నుంచి వచ్చేటువంటి పర్ యూనిట్ ప్రాఫిట్ అనేది చాలా. దట్స్ వాట్ దే హావ్ సెడ్.
fulfill the needs of small group of customers. Now we'll have a small explanation regarding each generic strategy stated by Porter. Porter any strategy state చేశాడు? 3 strategies చేశాడు. ఒకటి కాస్ట్ లీడర్షిప్, డిఫరెన్సియేషన్ అండ్ ఫోకస్. ఈ 3 strategies ని స్టేట్ చేశాడు మైకేల్ పోర్టర్స్. ఆ మైకేల్ పోర్టర్ స్టేట్ చేసిన స్ట్రాటజీ మెయిన్ ఇంపార్టెన్స్ ఒక్కొక్క దాని గురించి సెపరేట్ గా చదువుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికేమో కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ. ఈ కాస్ట్ లీడర్షిప్ చెప్పినట్టుగానే ఇట్ ఈస్ ఏ low cost competitive strategy to reach the mass markets. చాలా లార్జ్ మార్కెట్ షేర్ గెయిన్ చేయటమే దీని ఆబ్జెక్టివ్. కాకపోతే ఏంటి కాకపోతే ఏంటంటే ఇట్ వాంటెడ్ టు రిలీజ్ ద ప్రొడక్ట్స్ అట్ వెరీ లో కాస్ట్ బట్ రీచ్ ద హ్యూజ్ మార్కెట్ షేర్. వాంట్ టు గెయిన్ ద హ్యూజ్ మార్కెట్ షేర్ విత్ అ స్మాల్ price or very low price or least price. అంతకంటే తక్కువ ఎవరు ఇవ్వలేరు. మారుతి 800 దాదాపుగా 1 డికేడ్ పాటు రూల్ చేసింది. ఎవరు అంతకంటే తక్కువ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కాదు కార్స్. నానో ఇప్పుడు దాదాపుగా నెక్స్ట్ 1 డికేడ్ వరకు రూల్ చేస్తుంది. ఎందుకంటే అంతకంటే తక్కువ ఎవరు కొనరు. ద ఎవల్యూషన్ ఆఫ్ ద నానో హెస్ కిల్డ్ ద మారుతి 800. ఆ కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీకి మెయిన్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే నానో తీసుకుంటాం. మన వరకు తీసుకున్న ఎగ్జాంపుల్ మారుతి 800. నెక్స్ట్ ఈ కాస్ట్ లీడర్షిప్ ఎలా అటైన్ చేస్తారు? హౌ డు యూ అచీవ్ ద కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ? ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏం చేస్తామంటే డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఇస్ స్ట్రాంగ్ ఆర్ నాట్ వి విల్ ఫోర్కాస్ట్. అంటే ఏంటి? డిమాండ్ ఉందా లేదా ఫస్ట్ చూస్తాం. చూసిన తర్వాత there will be an optimal resources utilization. There is a complete and optimal utilization of resources. Next, large scale of production jarugutundi. Ante ikkada economies of scale is very large. Enduku chestaru ala? Large scale production cheste per unit cost anedi tagutundi. Next, standardization of the product. Standardization of the product and high quality product but at a least price offer cheyadame dini yokka main objective. Next, technologies play a key role here. Technologies key role play chestunna ela telustund manaki technology untene cost tagginchagam. If a manpower is substituted by the technology, then only we can reduce the cost and increase the quality. Next one is differentiation. Low cost చూపిస్తున్నారు కానీ ఎలా ఉండాలి? It must be unique and having a separate tap in the market. అంటే ఏంటంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకు ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండటమే డిఫరెన్సియేషన్. Now we'll see the advantages and disadvantages of cost leadership strategy. First, we'll see the advantages of cost leadership strategy. Advantages చెప్తూనే ఈ కాస్ట్ లీడర్షిప్ అనే జనరిక్ స్ట్రాటజీ
మైకేల్ పోర్టర్ 5 ఫోర్సెస్ మోడల్లో ఎలా అప్లికల్ అవుతుందని చూద్దాం. ఫస్ట్ రైవల్రీ. మీరు లో కాస్ట్ ప్రొడ్యూసర్ అయితే మీకు రైవల్రీ ఉంటుందా ఉండదా అని. If you are the least cost producer, then there will be less amount of rivalry from the competitors. ఎందుకంటే వాళ్ళు నీకంటే తక్కువ ప్రొడ్యూస్ చేయలేరు కాబట్టి they may not be considered as a competitor for you. The same example, as long as we explain the cost leadership, keep in mind the nano ఉన్నంత కాలం there is no competitor for it. It is a cost leader. కాబట్టి ఆ నానోకి ఉండే రైవల్రీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అంటే ఏం చెప్తారు? తక్కువే ఉంటుంది. నెక్స్ట్ బయర్స్. బయర్స్ ఎలా ఉండాలి? దే మస్ట్ కంటిన్యూ టు బై ఇట్స్ ప్రొడక్ట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. నానోకి బయర్స్ ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా అని కేసు. నానోకి బయర్స్ చాలా ఎక్కువ మంది. ఎందుకు? ఇట్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మిడిల్ క్లాస్ సెక్టర్. నెక్స్ట్ సప్లయర్స్. సప్లయర్స్ ఒక్క కేర్ తీసుకోవాలి వీళ్ళు. ఏదంటే సప్లయర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి రా మెటీరియల్ కాస్ట్ ని కంట్రోల్ చేసుకోవాలి. The cost leaders are able to absorb great price increases before it must raise the price to the customers. ఎంతో ప్రెషర్ సప్లయర్స్ దగ్గర నుంచి ఉంటే కానీ ప్రైసెస్ వీళ్ళు పెంచకూడదు. నెక్స్ట్ న్యూ ఎంట్రన్స్, థ్రెట్ ఫ్రమ్ న్యూ ఎంట్రన్స్. ఇది ఫోర్త్ ఫోర్స్ ఆఫ్ మైకేల్ పోర్టర్స్. న్యూ ఎంట్రన్స్ దగ్గర నుంచి థ్రెట్ వీళ్ళకు ఉంటుందా? ఉండకపోవచ్చు ఎక్కువగా. ఎందుకు? అసలే న్యూ ఎంట్రెంట్, హీ మే నాట్ అటైన్ ద కాస్ట్ లీడర్షిప్ విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్. అతను కూడా సెటిల్ అయిన తర్వాత కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీకి వెళ్తారు. లో కాస్ట్ లీడర్స్ క్రియేట్ బ్యారియర్స్ టు ద మార్కెట్. అండి ఈ లో కాస్ట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే దే అబ్స్ట్రక్ట్ ద ఫ్రీ ఫ్లో ఎంట్రీ ఆఫ్ న్యూ కంపెనీస్. నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్స్. సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు లో కాస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. Low cost leaders are more likely to lower the cost to induce the customers to stay with the product. ఈ లో కాస్ట్ లీడర్స్ లోవర్ కాస్ట్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్స్ వాళ్ళ ప్రోడక్టే కొంటారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ? ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి ఎంతకాలం వరకు కాస్ట్ లీడర్కి అటైన్ చేయగలరు? ఎప్పుడు వరకు అయితే వాళ్ళ కాస్ట్ ని మినిమైజ్ చేసుకోగలరో అప్పుడు వరకు వాళ్ళు కాస్ట్ లీడర్స్ గా ఉంటారు. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే దే విల్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ ఇఫ్ దే జనరేట్ హై సేల్స్ వాల్యూమ్. అంటే ఏంటంటే ఒకవేళ వాళ్ళు కనుక ఎక్కువ సేల్స్ కనుక జనరేట్ చేస్తేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఎందుకు అలా అంటే వాళ్ళు ఎక్కువ సేల్స్ చేస్తేనే వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. 5,000 నానో కార్స్ అమ్మితే ఎంత లాభం వస్తుందో 5 BMWs అమ్మితే అంత లాభం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సేల్స్ వాల్యూమ్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ అవుట్. ఈ సేల్స్ వాల్యూమ్ ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళు అంత సర్వైవ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో దే హావ్ టు మినిమైజ్ ద ఎక్స్పెన్సెస్. ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇక్కడ ఇచ్చాడు. అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మార్కెట్ రీసెర్చ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని తగ్గించుకోవాలి, లేకపోతే అవి సర్వైవ్ అవ్వలేదు. నెక్స్ట్, ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. టెక్నాలజికల్ చేంజెస్ ఆర్ మస్ట్ ఫర్ కాస్ట్.
Next is differentiation strategy. What do you mean by differentiation? కాంపిటీటర్స్ తో పోల్చుకుంటే మీరు ఎలా డిఫరెంట్ గా ఉన్నారు? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, తర్వాత కాన్సెప్ట్ లోకి వెళ్దాం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మారుతి సుజుకి వాళ్ళు దే హావ్ స్టేటెడ్ దట్ 25 kmpl తో కార్ రిలీజ్ చేస్తాం అన్నారు. అంటే అర్థం ఏంటి? దే వాంటెడ్ టు షో దట్ దేర్ కార్ ఈజ్ ఆల్సో అండ్ ఇండియన్ నీడ్. అంటే ఏంటంటే ఇండియన్ కస్టమర్స్ యొక్క నీడ్ ఏంటంటే దే వాంటెడ్, దే ఆర్ మైలేజ్ ప్యాషనేట్. అంటే మైలేజ్ ఎక్కువ ఉంటే కొంటారు, అది ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు మనకి. కొంచెం రీసేల్ వాల్యూ ఉండి మైలేజ్ ఉండి ఏదైనా పర్చేస్ చేస్తారు. దట్ ఈస్ అ సైకలాజికల్ ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఇండియన్. ఇప్పుడు వీడి డిఫరెన్షియేషన్ తీసుకురావద్దాం అని చెప్పేసి, యూజువల్లీ కార్స్ డు నాట్ హ్యావ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ మైలేజ్. మెనీ కార్స్, మెనీ ప్రీమియం కార్స్ గివ్ ఓన్లీ 15 to 20 kmpl. కానీ ఇక్కడ వీడు ఏం చేశాడు? మారుతి సుజుకి స్టేటెడ్ దట్ he will bring out a car with 25 kmpl or even more also. అలా తీసుకొస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి వాడి ప్రొడక్ట్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కస్టమర్స్. ఇక్కడ బేసిస్ ఫర్ డిఫరెన్సియేషన్ అనేది, డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ అనేది, ఇట్ మస్ట్ బి యూజ్డ్ బిఫోర్ ప్రొడ్యూసింగ్ ద ప్రొడక్ట్స్. ఇట్ మస్ట్ బి డిజైన్డ్ బిఫోర్ ప్రొడ్యూసింగ్ ద ప్రొడక్ట్స్. ప్రోడక్ట్ ని డిజైన్ చేసి మార్కెట్ లో లాంచ్ చేసే ముందే ఒక యూనిక్నెస్ దాంట్లో ఉండేట్లు చూసుకోవాలి. ఆ యూనిక్నెస్ యుఎస్పి అంటారు, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. ఆ యూనిక్నెస్ ఉంటేనే ఎవరైనా సరే కస్టమర్ వాళ్ళ ప్రోడక్ట్ నే పర్చేస్ చేస్తారు. ఆ యూనిక్నెస్ లేకపోతే ఏ కస్టమర్ కూడా పర్చేస్ చేసే అవకాశం ఉండదు. అలా ఈ డిఫరెన్సియేషన్ కి ఏం బేసిస్ ఉంది అని అంటే, they have said that there is 3 bases. One is products, prices and organizations. We'll see about them now. First, products. ఇవి ఎలా ఉండాలి? Innovative products are rewarded. అంటే ఏంటి? Innovative products that meet the customer needs will be accepted by everyone. రెండోది ప్రైసింగ్. ప్రైసింగ్ అంటే it must not be always stagnant. It must vary with the market conditions. Usually very low when compared to the market conditions. కానీ కొన్ని సందర్భాల్లో డిఫరెన్సియేషన్ చూపిద్దామని చెప్పేసి వెరీ హైగా కూడా ప్రైస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్ ఆఫ్ హార్లే డేవిడ్సన్. ఈ హార్లే డేవిడ్సన్ బైక్ వాడు, there is a small history, we'll look about it later. The Harley Davidson bikes vadu, he set about a high brand value for himself. A high brand value set chesukotam valla he is charging very high prices. Alage BMWs teeskondi, alage Benz cars teeskondi, they are having high price. Meer evaina sare high price end kanna vellandi, low price end kanna vellandi. Kakapothe ela undalante, you must differentiate yourself with the help of the with other competitors in your arena. Next, organizations. Organization differentiation kuda చూపించాలి. అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BMW వచ్చేసి నేను నానో కార్స్ తయారు చేస్తాను, దట్టు 1 crore rupees పర్చేస్ చేయమంటే చేయరు. ఎందుకంటే there is a strong brand value that Nano sold at 1,50,000 and BMW sold at 5 crore. That's all. They can't take over it. ఇక్కడ ఆర్గనైజేషన్ యొక్క బ్రాండ్ వాల్యూ కూడా వన్ ఆఫ్ ద బేస్ ఫర్ షోయింగ్ ద డిఫరెన్సియేషన్. Next one is achieving differentiation strategy. How do you achieve the differentiation strategy? మీరు మీ కాంపిటీటర్స్ కి ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? ఒకటి, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. ద సేమ్ కేస్ వీఆర్ టేకింగ్ దట్ as Nano. ఇక్కడ ఏం చెప్పాడంటే, వాడు ఆ కేసులో ఏం చెప్పాడంటే, he stated that 50,000 kilometers వరకు they are going to give
guaranteed performance for it. Antekaadu, there are some in the initial stages they also gave a statement that there will be a free maintenance charge also for the first 5,000 cars, I think so. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేసే ప్రొడ్యూస్ అనేది హై క్వాలిటీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేమాండ్ తీసుకోండి, పార్క్ ఎవెన్యూ తీసుకోండి, పీటర్ ఇంగ్లాండ్ తీసుకోండి, వీళ్ళందరికీ హై క్వాలిటీ ఉంది కాబట్టి వాళ్ళు మిగతా ప్రొడక్ట్స్ కంటే ఎక్కువ ప్రైస్ చేసినా కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ కొంటున్నారు. నెక్స్ట్ ర్యాపిడ్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్. ర్యాపిడ్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ అంటే ఖచ్చితంగా ప్రొడక్ట్స్ కి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ టైంలో దే హావ్ యూస్డ్, మీరు కనుక కరెక్ట్ గా వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్తే ఇఫ్ యూ జస్ట్ stand on the vending machine, a sanitizer, a gloves, a mask, etc. is released out of the machine, and the machine installation charges are just 4 lakh rupees. Means machine cost is 4 lakh rupees. వాడు మళ్ళీ శానిటైజర్స్, గ్లౌస్ యాజ్ వెల్ యాజ్ మాస్క్ అనేది దాంట్లో నుంచి వచ్చేస్తుంది. కంపెనీస్ ముందు ఇన్స్టాల్ చేస్తున్నారు. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ప్రొడక్ట్ రీసెంట్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ దట్ హాస్ బీన్ లాంచ్డ్. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ఇట్స్ బ్రాండ్ వాల్యూ. మీ ఎవరన్నా ₹1 ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే ఎందుకు కొనాలి అనే ఒక ఐడియా వస్తుంది. ఎందుకు కొనాలి అని అంటే ఓన్లీ వన్ దే ఆర్ ఏబుల్ టు హ్యావ్ హైయర్ వాల్యూ. అంతేగాని నేను కొత్తగా లాంచ్ చేసేసి ప్రోడక్ట్ ని ఒక కార్ లాంచ్ చేసేసి 50 crore rupees కొంటారా లేదంటే అనుకోండి. ఫస్ట్ దే మస్ట్ బిల్డ్ అప్ ఎ బ్రాండ్, దెన్ దే హావ్ టు గో ఫర్ హైయర్ ఎండ్. నెక్స్ట్ యూనిక్ ఫీచర్స్ ఉండాలి. అంటే మిగతా ప్రొడక్ట్స్ కంటే వీళ్ళు యూనిక్ వేగానే తయారు చేయాలి. Next, what are the advantages of differentiation strategy? Advantages of differentiation strategy are many. ఎందుకంటే డిఫరెన్సియేషన్ చేయటం వల్లే వాళ్ళు మార్కెట్ లో ఎగ్జిస్ట్ అంటారు, మార్కెట్ లో ప్రాఫిట్స్ ఏం చేయగలరు, మార్కెట్ లో సెటిల్ అవ్వగలరు, బ్రాండ్ వాల్యూ పెంచుకోగలరు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఈ మైకేల్ పోర్టర్స్ జెనరిక్ స్ట్రాటజీ కదా ఇది, దట్ ఈస్ సెకండ్ జెనరిక్ స్ట్రాటజీ ఇస్ డిఫరెన్సియేషన్. మైకేల్ పోర్టర్స్ జెనరిక్ స్ట్రాటజీస్ 3. ఒకటి లో కాస్ట్ లీడర్షిప్, సెకండ్ వన్ ఇస్ డిఫరెన్సియేషన్, థర్డ్ వన్ ఇస్ ఫోకస్. ఈ మూడిట్లో ఇప్పుడు ఇందాక వరకు చూసింది లో కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ. నౌ వీఆర్ లుకింగ్ ఇన్ టు డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ. ఈ డిఫరెన్సియేషన్ స్ట్రాటజీలో మైకేల్ పోర్టర్స్ 5 ఫోర్సెస్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు. ఆ 5 ఫోర్సెస్ ఏంటవి అని అంటే, ఒకటి కాంపిటీటివ్ రైవల్రీ. ఆ కాంపిటీటివ్ రైవల్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ డిఫరెన్షియేటెడ్ ఫర్మ్స్ అంటే ఏంటి, a firm which shows some variation with the produce of it with those of competitors. అలాంటి ఫర్మ్స్ కి రైవల్రీ ఉంటుందా ఉండదా? రైవల్రీ చాలా తక్కువ. దట్స్ వాట్ దే సెడ్. బ్రాండ్ లాయల్టీ కెన్ సేఫ్ గార్డ్ అగైన్స్ ద కాంపిటీటర్స్. ఒక్కసారి మీరు ఆ ఫర్మ్ యొక్క యూనిక్నెస్ ని కాంపాక్ట్ చేయగలిగారు అని అంటే యూ విల్ బికమ్ ఎ లాయల్ కస్టమర్. అలా లాయల్టీ అనేది అన్నిటి నుంచి ఆ ఫర్మ్ ని రక్షిస్తుంది. సెకండ్ వన్ ఈస్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్స్. బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్స్ లో ఏం చెప్పాడు, దే డు నాట్ నెగోషియేట్ ఇట్ ఫర్ ఎ ప్రైస్ యాజ్ దే గెట్ స్పెషల్ ఫీచర్స్. బయర్స్ ఏం చేస్తారు, నెగోషియేట్ చేయరు. ఎందుకు? వాళ్ళకి స్పెషల్ ఫీచర్స్ వస్తున్నాయి కదా. నెక్స్ట్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్. సప్లయర్స్ కూడా ఏం చేస్తారు, బికాస్ డిఫరెన్షియేటర్ చార్జ్ ఏ ప్రీమియం ప్రైస్, దే కెన్ అబ్జార్బ్ ద హై కాస్ట్ ఆఫ్ సప్లైస్. అంటే ఏంటి, సప్లయర్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఇచ్చిన మ్యానుఫ్యాక్చరర్స్ పర్చేస్ చేస్తారు. ఎందుకు?
manufacturers are charging higher price from the customers. Next, threat from new entrants. ఎలా ఉంటది, ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్స్పెన్సివ్ గానే ఉంటారు కాబట్టి దే విల్ హ్యావ్ సమ్ థ్రెట్ ఫ్రమ్ ద న్యూ ఎంట్రన్స్. నెక్స్ట్, థ్రెట్ ఫ్రమ్ సబ్స్టిట్యూయెంట్స్. డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్ కదా ఇవి, డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్ కాబట్టి వాటికి సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ అనేవి ఉండవు. సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ కెనాట్ రీప్లేస్ ద డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్. Next, what are the disadvantages of differentiation strategy? Disadvantages ఏంటి, ఇవి యూనిక్ గా ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ అని ఎగ్జిస్ట్ అవుతాయి. ఇన్ లాంగ్ టర్మ్ యూనిక్నెస్ ఇస్ డిఫికల్ట్ టు సస్టైన్. ఆ యూనిక్నెస్ ని ఎప్పటికప్పుడు ఆల్టర్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి లాంగ్ రన్ లో ఎప్పుడు ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యాలి, సఫర్ అవుతుంది. నెక్స్ట్, charging a too high price for differentiated products may cause the customers to switch off to another alternative. అంటే ఏంటంటే ఒకవేళ కనుక కస్టమర్ ఈ ప్రైస్ ఎక్కువ ఉంది, వాళ్ళు షో చేసేటువంటి కాస్ట్ ఆఫ్ డిఫరెన్సియేషన్ కంటే ప్రైస్ ఎక్కువ ఉంది, వాళ్ళకి వచ్చే బెనిఫిట్ కంటే ప్రైస్ ఎక్కువ ఉంది అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఇంకొక ప్రోడక్ట్ కి స్కిప్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్ కి అంత వాల్యూ జనరేట్ చేయలేదు కస్టమర్ మైండ్స్, అప్పుడు కూడా కస్టమర్స్ నెగ్లెక్ట్ చేస్తారు. Next is focus strategies. Focus strategies. దీని ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసి తర్వాత కాన్సెప్ట్ లో కదా. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్, పర్ల్స్, రుద్రాక్ష ఇట్లాంటి షోరూమ్స్ వెళ్ళినప్పుడు దేర్ విల్ బి ఏ హెవీ క్రౌడ్. కానీ వాళ్ళందరూ కొనటానికి వచ్చారు అని అంటే దెర్ ఇస్ అ సెకండ్ థాట్. అంటే ఏంటంటే వాళ్ళందరూ చూడటానికి వస్తారు. వీటికి కొనేటటువంటి కస్టమర్ బ్యాంక్ చాలా తక్కువ, కానీ వాటి మీద జనరేట్ చేసేటువంటి పర్ యూనిట్ కాస్ట్ అనేది చాలా, పర్ యూనిట్ ప్రాఫిట్ అనేది చాలా. కొనే కస్టమర్స్ తక్కువ, జనరేట్ అయ్యే ప్రాఫిట్ ఎక్కువ. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి కంపెనీస్ యూజ్ చేసే స్ట్రాటజీని ఫోకస్ స్ట్రాటజీ. The number of customers are low, but the profit per unit of from the customer is very high. BMWs, Benz, లేకపోతేనేమో pearls, diamonds, all these will come under companies which adopt the focus strategy. ఇక్కడ ఇచ్చారు చూడండి, focus strategies, the needs of small group of customers. ఫోకస్ స్ట్రాటజీ అనేది ఎందుకు, మాస్ మార్కెట్స్ టార్గెట్ చేసిన కంపెనీస్ కి అసలు ఫోకస్ స్ట్రాటజీ వాడరు. కేవలం స్మాల్ మార్కెట్ ని కాన్సన్ట్రేట్ చేసేటువంటి కంపెనీసే ఈ స్ట్రాటజీని వాడతారు. నెక్స్ట్, రిస్క్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఇది పర్టికులర్ ఆర్ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు, అందరినీ కాదు, పర్టికులర్ ఆర్ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు.
how do you achieve the focused strategy? Next, what are the advantages of focused strategy and what are the disadvantages of focused strategy? ఈ మూడు ఇప్పుడు చూస్తాం. అసలు ఫోకస్ స్ట్రాటజీ ఎలా అచీవ్ చేస్తుంది? మనకు ఒక వర్డ్ ఉంది ఇక్కడ, స్పెసిఫిక్ నిచెస్ అని. నిచ్ మార్కెట్ అంటే స్మాల్ సెగ్మెంట్ మార్కెట్, కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్మాల్ గ్రూప్ ఆఫ్ customers, but per unit profit is very high on these customers. BMWs ఎంత అమ్ముతారండి ఇండియాలో? దాదాపు ఒక సంవత్సరానికి 50 లేకపోతే 40 లేకపోతే 10 to 50 is an optimum range for any show maximum. అంతగా ఒక 10 కార్స్ సేల్ చేశారంటే ఈస్ హావింగ్ ఎ పీకెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసేటువంటి కస్టమర్ బ్యాంక్ చాలా తక్కువ, కానీ దాని మీద వచ్చేటువంటి ప్రాఫిట్ పర్ ఈల్డ్ అనేది చాలా ఎక్కువ. నెక్స్ట్, దే మస్ట్ హ్యావ్ సుపీరియర్ స్కిల్స్ ఫర్ క్యాటరింగ్ టు ద నిచెస్. బిఎండబ్ల్యూస్ అమ్ముతున్నాను కదా అని చెప్పేసి నానో కార్ ఫీచర్స్ దాంట్లో పెడితే కొంతకంటే ఫూలిష్ అయిపోతుంది. వాళ్ళకంత చార్జ్ చేస్తున్నారంటే వాళ్ళకి సుపీరియర్ ఫీచర్స్ ఇన్స్టాల్ చేస్తే మాత్రమే అంత చార్జ్ చేయగలరు. నెక్స్ట్, జనరేటింగ్ హై ఎఫిషియన్సీస్ విత్ దిస్ నిచ్ మార్కెట్. వాటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా గ్యారంటీడ్ గా ఉండాలి. నెక్స్ట్, డెవలపింగ్ ఇన్నోవేటివ్ మేనర్స్ ఇన్ మేనేజింగ్ ద వాల్యూ చైన్. అంటే ఆ ప్రొడక్ట్స్ కి వాల్యూ జనరేషన్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫోకస్డ్ స్ట్రాటజీ? అడ్వాంటేజెస్ ఏంటి? ఖచ్చితంగా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ప్రీమియం ప్రైసెస్ చార్జ్ చేస్తారు. ప్రీమియం ప్రైసెస్ ఆర్ చార్జ్డ్ బై ద ఆర్గనైజేషన్స్ ఫర్ దేర్ ఫోకస్డ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. రెండో అడ్వాంటేజ్ ఏంటి? దే హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ రైవల్స్. అండ్ న్యూ ఎంట్రన్స్ కెన్ నాట్ కంపీట్ ఇఫ్ దే ఎంటర్ ఇన్ టు ద ఏరియా. నేను కొత్తగా XYZ కార్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, దాని వాల్యూ 5 crore rupees మీరు కొనడానికి, because your value is different from theirs. If we have a valuable value addition to your product, they will buy. అంతేగాని న్యూ ఎంట్రెంట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి he cannot charge a premium price. If he charges a premium price, it has a the product must be very innovative and with high-end features. Next, what are the disadvantages of focused strategy? ఈ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ కాంపిటెన్సీస్ ఆర్ స్కిల్స్ ఆర్ ఫీచర్స్ ఎలా ఉండాలంటే దే మస్ట్ బి వెరీ హై. అలా కాంపిటెన్సీస్ చూపించలేకపోతే దే విల్ ద కస్టమర్ విల్ త్రో ద ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. రెండోది ఏంటంటే దే హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ డిమాండ్, కాబట్టి ఖచ్చితంగా హ్యూజ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈస్ దియర్. దాన్ని అవాయిడ్ చేయడం కోసమే బిఎండబ్ల్యూస్ ఏం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరర్స్ సేల్స్ అవుట్లెట్స్ అని ఒకటి స్టార్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు వాడు రీటైలర్ హూ టేక్స్ యువర్ ఆర్డర్ ఈస్ వెరీ క్లోజ్ టు ద మ్యానుఫ్యాక్చరర్. ఆ ఆర్డర్ ని ప్రాసెస్ చేసి ఇమీడియట్ గా అసెంబ్లీ చేసి మీకు ఇస్తుంది. అంతేగాని వాడు తయారు చేసిన తర్వాత సెల్ చేయదు మెనీ కేసెస్. Next one is best cost provider strategy. Best cost provider strategy ఒకే ఒక కాన్సెప్ట్ మీద డెవలప్ అవుతుంది. ఏంటంటే రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రైస్, రెండోది బెనిఫిట్. రెండు చూస్తారు. ఎలా అంటే ప్రైస్ ఎంత ఉండాలి, వాడు ఇచ్చేటటువంటి బెనిఫిట్, మ్యానుఫ్యాక్చర్ ఇచ్చేటువంటి బెనిఫిట్ కంటే ప్రైస్ తక్కువ ఉండాలి. అలా అని చెప్పేసి అన్ని లో కాస్ట్ గా ప్రొడ్యూస్ చేయమని వీళ్ళు చెప్పరు. వీళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ ఇన్స్టింక్ట్ ఒకటే,
వాళ్ళు ఇచ్చేటటువంటి బెనిఫిట్ కంటే వాళ్ళు తీసుకునేటటువంటి ప్రైస్ అనేది బెస్ట్. అర్థమైంది? ఇప్పుడు వాళ్ళు పే చేసేటువంటి ప్రైస్ తక్కువ ఉండాలి, వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఎక్కువ ఉండాలి. అది బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ స్ట్రాటజీ. ఇప్పుడు మనం ఇంకొక కాన్సెప్ట్ చూడాలి. ఈ బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ స్ట్రాటజీ అనేది రీసెంట్ మోడల్. ఇట్ వాస్ ఎ న్యూ మోడల్ విచ్ ఇస్ స్టార్టెడ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ గివింగ్ ద వాల్యూ ఎడిషన్ టు ద కస్టమర్స్. ఇక్కడ రెండింటి గురించి మాట్లాడతారు. ఒకటి కాస్ట్, రెండోది ప్రైజెస్. రెండింటి గురించి మాట్లాడతారు. ఎలా అంటే ఈ బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ స్ట్రాటజీకి లో కాస్ట్ ప్రొవైడర్ స్ట్రాటజీకి ఒక డిఫరెన్స్ ఉంది. లో కాస్ట్ ప్రొవైడర్ స్ట్రాటజీ ఏం చెప్తుందంటే నేను ప్రొడక్ట్స్ ని లీస్ట్ కాస్ట్ గా తయారు చేస్తాను, నువ్వు కొనండి. కానీ బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ స్ట్రాటజీ ఏం చెప్తుందంటే నేను లీస్ట్ కాస్ట్ కాదు, మోడరేట్ కాస్ట్ కాదు, ప్రీమియం ప్రైస్ కాదు, ఎంతైనా ఛార్జ్ చేస్తాను, కానీ నేను ఇచ్చేటటువంటి బెనిఫిట్ నువ్వు కస్టమర్ పే చేసేటువంటి ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది. దట్స్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ స్ట్రాటజీ. ఈ బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ స్ట్రాటజీ యూజువల్ గా ఏం చేస్తుందంటే ఇట్ ఆఫర్స్ ద ప్రొడక్ట్స్ అట్ లోవర్ ప్రైస్ వెన్ కంపేర్డ్ టు ద బెనిఫిట్. సెకండ్ ఒకటి ఏం చేస్తుందంటే ఇట్ సమ్ టైమ్స్ చార్జెస్ సిమిలర్ ప్రైసెస్ వెన్ బై ద సిమిలర్ ప్రైసెస్ యాజ్ దోస్ ఆఫ్ రైవల్స్. వాడు బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ అనే అతను అనే బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ స్ట్రాటజీ యూజ్ చేసేటువంటి ఏ కంపెనీ అయినా సరే వాడు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ వాడు చార్జ్ చేసే ప్రైస్ కంటే ఎక్కువ ఉండాలి. హియర్ టూ థింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్. వన్ ఇస్ బెనిఫిట్ యాజ్ వెల్ as ప్రైస్. రెండింటిని కన్సిడర్ చేయండి. ఇప్పుడు there is a small rough analysis regarding today's class. In this class we have studied about Michael Porter's generic strategies, that is low cost leadership strategy, differentiation strategy, focus strategy. We also studied regarding Michael Porter's 5 forces model, that is bargaining power of buyers, bargaining power of suppliers, threat from new entrants, threat from substituents, and competitive rivals. ఈ 5 areas మైకేల్ పోర్టర్స్ జనరిక్ స్ట్రాటజీస్ లో అప్లై చేసి చూసాము. ప్లస్ బెస్ట్ కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ, బెస్ట్ కాస్ట్ ప్రొవైడర్ స్ట్రాటజీ అనే దాన్ని కూడా అనలైజ్ చేసాము. థ్యాంక్ యూ. టుమారో విల్ డిస్కస్ అబౌట్